అండమాన్ జైలు పేరు వింటేనే అందరికీ గుండెల్లో దడ పుడుతుంది. బ్రిటిష్ వారు పరిపాలించే కాలంలో ఈ జైలు అతి భయంకరమైన జైలుగా పేరుగాంచింది. ఈ అండమాన్ జైల్లోనే దేశ స్వతంత్ర సమర వీరులను అత్యంత క్రూరంగా శిక్షను విధించారు. ఇక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. రోజు వందల్లో శిక్ష పడి ఖైదీలు చనిపోయేవారు. ఇటువంటి భయంకరమైన జైలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగాళాఖాతం సముద్ర జలాల మీద తేలుతున్నట్లు ఉండే 2 ద్వీప సముదాయాలే అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్లో జారవాస్ అనే ఆదివాసులు మాత్రమే నివాసం ఉండేవారు. తర్వాత ఈ దీవులు కొంతమంది చక్రవర్తులు, చోరులతో ప్రపంచానికి తెలిసింది. చోళులు, మరాఠీలు, ఆంగ్లేయులు ఈ దీవులను తమ ప్రయాణం కోసం అలాగే తమ అవసరాలు తీర్చడం కోసం ఉపయోగించుకునేవారు. కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం సామాన్య ప్రజలకు దూరంగా ఖైదీలకు శిక్ష వేయడానికి ఈ దీవిని ఉపయోగించుకున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వతంత్ర సమర యోధులను మరియు ఉద్యమకారులను ఈ అండమాన్ జైల్లో ఖైదీలుగా నిర్బంధించారు. కొంతమంది ఖైదీలుగా ఉన్నవారు సముద్రంలో ఈదుకుంటూ వచ్చి సాహసం చేసేవారు. దీని కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ సెల్యులార్ జైలును నిర్మించింది. ఈ సెల్యులార్ జైలు లోపల చుట్టూ చీకటి గదులు ఉంటాయి. దీనివల్ల ఇక్కడ ఖైదీలుగా బంధింపబడిన వారు తుది శ్వాస విడిచే వరకు నరకం అనుభవించి చనిపోతారు. అండమాన్ చుట్టూ సముద్రం మధ్యలో ఉన్న చిన్న చిన్న ద్వీపాలు, భయంకరమైన అడవులు ఉంటాయి. ప్రపంచమంతా ఏమాత్రం సంబంధం లేకుండా ఉండే ఈ దీవి భయంకరమైన కారాగార కేంద్రంగా నిర్మించబడింది. ఖైదీలు ఎవరైనా సాహసం చేసి సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ సముద్రంలో ఈదలేక చనిపోతారు. ఒకవేళ సముద్రం ఒడ్డుకు చేరుకున్నా కూడా అక్కడ ఉండే భయంకరమైన విషసర్పాలు, జంతువుల చేతులు చనిపోతారు. ఖైదీలు ఇలా తప్పించుకుని పోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇక నుంచి ఎవ్వరూ తప్పించుకోకపోవడానికి వీలు లేకుండా చీకటి గదితో కూడిన భయంకరమైన చీకటి గదులు నిర్మించింది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఖైదీ మాత్రమే ఉంటాడు. ఏ ఒక్క ఖైదీ కూడా మరో గదిలో ఉండే ఖైదీతో మాట్లాడడానికి వీలు లేకుండా ఈ జైలు గదులను చాలా చిన్నవిగా నిర్మించారు. అండమాన్ దీవుల్లో చీకటి గదులతో కూడిన ఈ సెల్యులార్ జైలు 1896 సంవత్సరంలో మొదలుపెట్టి 1996 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేశారు. బర్మా నుండి తెప్పించిన ముదురు ఎరుపు రంగు మరియు ఊదా రంగు ఇటుకలను తెప్పించి జైలును నిర్మించారు. దీని కారణంగా ఈ జైలు నిర్మాణం చాలా భయంకరంగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మాత్రమే జైలులో ఉన్నటువంటి చీకటి గదుల తలుపులు తెరవబడేవి. 7 గంటలకు జైలు ఆవరణలో ఉన్న ప్రదేశానికి ఖైదీలు చేరుకునేవారు. గుంపులు గుంపులుగా వచ్చి కొబ్బరి పీచు తీసుకొని తాళాన్ని తయారు చేసే పని అక్కడికి వచ్చిన కొత్త ఖైదీలతో చేయించేవారు. కొంతమంది ఖైదీలు ఎద్దులు ఉపయోగించి చేసే నూనె తయారీ వంటి పనులను కూడా ఖైదీలతో పని చేయించేవారు. వాళ్ళ చేతులకు దెబ్బలు తగిలినా, బొబ్బలు వచ్చినా కూడా మరుసటి రోజు పని చేయాల్సి వచ్చేది. ఇటువంటి భయంకరమైన నరకాన్ని ఆ రోజుల్లో ఖైదీలు అనుభవించేవారు. భారతదేశానికి స్వతంత్రం లభించిన తరువాత ఈ జైల్లో ఉండే 2 భాగాలు పూర్తిగా కూల్చివేశారు. సెల్యులార్ జైల్ ఆవరణంలో 1963లో ఒక వైద్యశాల కట్టించారు. ప్రస్తుతం ఇక్కడ 40కి పైగా డాక్టర్లు వైద్య సేవలను అందిస్తున్నారు. 2006 సంవత్సరం నాటికి ఈ అందమైన జైలును నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయింది. విదేశీ పాలనలో భయంకరమైన జైలుగా నిర్మించి అతి భయంకరమైన శిక్షలు అమలు చేసిన ఈ ప్రదేశం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడ చేరుకునే వారికి వీసా కూడా అవసరం ఉండదు. కానీ ఇప్పటికీ ఈ దీవుల్లో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జారవా ఆదివాసులు నివసిస్తూ ఉన్నారట. మరి ఇక్కడ పెట్టిన శిక్షల గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.